ఉగ్రవాదులు AK-47 తుపాకులతో ప్రజలను కాల్చి చంపడం, ఆత్మాహుతి దాడులకు అమాయకుల ప్రాణాలను బలి తీసుకోవడం లాంటివి ఇప్పటివరకు మనం చూసాం. ఆముదంతో విషం తయారు చేసి వేలాది మందిని చంపేందుకు ఒక ఉగ్రవాది కుట్ర పన్నాడు. ఇతడు హైదరాబాద్కి చెందినవాడే కావడం ఇప్పుడు అలజడి రేపుతోంది. ఈ విషాన్ని ప్రయోగించడానికి పాకిస్తాన్ నుంచి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాడంట. హైదరాబాద్కు చెందిన అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ డాక్టర్గా పనిచేస్తూ ఆముదం గింజలను ఉపయోగించి ప్రమాదకరమైన రైజిన్ అనే విషాన్ని రహస్యంగా తయారు చేస్తున్నాడు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల నుంచి అందిన సమాచారంతో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అహ్మద్ మొహియుద్దీన్ నవంబర్ 7న రాత్రి అరెస్ట్ చేశారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా సంచలనమైన విషయాలు బయటకొచ్చాయి. మన దేశంలో దాదాపు ప్రతి ఇంట్లో ఆముదం ఉంటుంది. చిన్నపిల్లలకు మసాజ్ చేయడానికి, తలకు రాయడానికి ఆముదం నూనెను ఉపయోగిస్తుంటారు. కొన్ని రెమెడీల కోసం కూడా దీన్ని వాడుతూ ఉంటారు. సబ్బులు, క్రీముల తయారీలు, పరిశ్రమల్లో లూబ్రికాంట్స్ గాను కూడా ఈ ఆముదాన్ని వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇదే ఆముదాన్ని ఉపయోగించి వేలాది మందిని చంపేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. చైనాలో MBBS చదివిన మొహియుద్దీన్ ఆముదం గింజలు, ఎసిటోన్స్, క్రషర్స్ ఉపయోగించి ప్రమాదకరమైన విష పదార్థం రైజిన్ను తయారు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందుకోసం అతడు అండర్ గ్రౌండ్లో ఏకంగా ల్యాబ్నే ఏర్పాటు చేసుకున్నాడు. రైజిన్ అనేది ఆముదం నూనెలో ఉండదు. ఆముదం గింజలను దంచి నూనె తీసినప్పుడు వచ్చే కేక్లో రైజిన్ ఉంటుంది. దీన్ని ప్రత్యేక పద్ధతిలో వేరు చేసి రైజిన్ను మాత్రం బయటకు తీస్తారు. అదెలాగో చెప్పకపోవడమే బెటర్. రైజిన్కు ఎలాంటి రుచి, వాసన ఉండదు. ఆహారంలో లేదా నీటిలో దీన్ని కలిపితే గుర్తించడం చాలా కష్టమని డాక్టర్లు చెప్తున్నారు. ఇది సైనైడ్ కంటే 6000 రెట్లు ప్రమాదకరమైందంట. దీనికి విరుగుడు కూడా లేదు. దీన్ని ప్రయోగిస్తే ఏ స్థాయిలో ప్రాణ నష్టం జరుగుతుందో ఊహించుకోవచ్చు. రైజిన్ను తక్కువ మొత్తంలో తీసుకున్నా సరే శరీరంలో ప్రోటీన్లను తయారు చేసే ప్రక్రియ ఆగిపోతుంది. దీంతో అవయవాలు దెబ్బతిని చివరకు మరణం సంభవిస్తుంది. ఆలయాల్లో, ప్రసాదంలో పెద్ద ఎత్తున జనం గుమిగూడే చోట్ల తాగునీటిలో ఈ రైజిన్ను కలిపి ప్రజల ప్రాణాలు తీయాలనేది టెర్రరిస్టుల ప్లాన్. లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్లోని ఆలయాల్లో వీరు రెక్కీ కూడా నిర్వహించినట్లు ATS గుర్తించింది. RSS ఆఫీసులతో పాటు మతపరంగా ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలను వీరు లక్ష్యంగా చేసుకున్నారని ATS అధికారులు తెలిపారు. మొహియుద్దీన్ గతంలో పలు చోట్ల రెస్టారెంట్లు కూడా నిర్వహించాడు. రైతుల నుంచి సేకరించిన ఆముదం గింజలను అక్కడే నిల్వ ఉంచేవాడని, వాటిని రైజిన్ తయారీకి వాడాడని ATS అధికారులు వెల్లడించారు. ఈ కుట్రలో ఇంకా ఎవరెవరు భాగంగా ఉన్నారో తెలుసుకునే దిశగా విచారణ కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు అనంతనాగ్లో ఆదిల్ అహ్మద్ అనే మరో డాక్టర్ను అరెస్ట్ చేశారు. అతడి లాకర్ నుంచి AK-47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అతడు చెప్పిన సమాచారం ఆధారంగా నవంబర్ 10న ఫరీదాబాద్లో సోదాలు నిర్వహించారు. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా 360 కిలోల పేలుడు పదార్థాలు ఫరీదాబాద్లో బయటపడ్డాయి. హైదరాబాద్కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్తో పాటు ఆజాద్ సులేమాన్ షేక్, మొహమ్మద్ సుహేల్, మొహమ్మద్ సలీం ఖాన్ను కూడా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 3 రోజుల కిందట అరెస్ట్ చేసింది. వీరికి ISIS ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. టెలిగ్రామ్ ద్వారా వీరు ISIS హ్యాండ్లర్లతో టచ్లో ఉన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులతోనూ సంబంధాలు కొనసాగిస్తున్నారు. మన భద్రతా బలగాలు వీరిపైన ఏడాది కాలంగా నిఘా ఉంచాయి. ఆయుధాల కోసం గుజరాత్కు వచ్చిన సందర్భంలో అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన షేక్, సుహేల్ ఇద్దరు రాజస్థాన్లోని హనుమాన్గఢ్లో ఆయుధాలను కలెక్ట్ చేసుకుని వాటిని గాంధీనగర్లోని ఒక శ్మశాన వాటికలో వదిలేసి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మొహియుద్దీన్ ఆ ఆయుధాలను తీసుకుని హైదరాబాద్కు రావాలనేది వారి ప్లాన్. అయితే అతడు గుజరాత్ నుంచి బయలుదేరే లోపే ATS అధికారులు శుక్రవారం రాత్రి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విదేశాల్లో తయారైన 4 గన్లు, 30 క్యాట్రిడ్జ్లతో పాటు
4 లీటర్ల ఆముదం నూనెను అతడి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. మొహియుద్దీన్ ఫోన్ ఆధారంగా మిగతా ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ కు చెందిన అబూ ఖాదీమ్ అనే ఉగ్రవాదితో మొహియుద్దీన్ టచ్లో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఐఎస్కేపీ అనేది ఐసిస్ కు చెందిన ఓ ప్రాంతీయ విభాగం. భారత వ్యతిరేక కార్యకలాపాలకు నిధులు సమకూర్చే బాధ్యతను మొహియుద్దీన్ కు ఖాదీమ్ అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక కశ్మీర్ పోలీసులు ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేసిన డాక్టర్ కు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఇతడి దగ్గర నుంచి కూడా AK-47 రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతనాగ్ లోని అతడి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అనంతనాగ్ డాక్టర్ ఇచ్చిన సమాచారంతో ఫరీదాబాద్ లో ముజ్హిల్ షకీల్ అనే మరో డాక్టర్ను అరెస్ట్ చేశారు. వీరికి ఏ ఉగ్రవాద సంస్థల మద్దతు ఉంది, డబ్బులు ఎవరు సమకూరుస్తున్నారు, స్థానికుల్లో మరెవరు వీరికి సహకరిస్తున్నారు అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాలపైన ఉన్న సీరియల్ నంబర్ల ఆధారంగా వాటిని గతంలో ఏవైనా ఉగ్రదాడుల్లో ఉపయోగించారా అనే విషయాన్ని తేల్చడానికి ఫోరెన్సిక్ బృందాలు పరీక్షలు చేస్తున్నాయి. गुजरात ATS के डीवाईएसपी श्री अशल चौधरी को एक इन्फॉर्मेशन मिली थी कि हैदराबाद का रहने वाला एक आदमी जिसका नाम सैयद अहमद मोहियुद्दीन है, ये देश में आतंकवादी घटना को अंजाम देने के लिए कुछ कार्रवाइयां कर रहा है और इसी के कॉन्स्पिरेसी के भाग के तहत ये गुजरात अहमदाबाद भी आने वाला है। इस इन्फॉर्मेशन को सीनियर अधिकारियों के साथ शेयर किया गया, काफी टीम्स बनाई गई, टेक्निकल एनालिसिस किया गया, इसके ह्यूमन इंटेलिजेंस को भी डेवलप किया गया और जाना गया कि ये आदमी जो है इसकी मूवमेंट अहमदाबाद में ही लोकेट हो रही है। जो अलग अलग टीमें बनाई गई थी उनमें से इस आरोपी को अडालज के पास जो टोल नाका है इस पे वॉच रखी गई क्योंकि इसका मूवमेंट उस साइड में आ रहा था। वॉच के आधार पर एक आंध्र प्रदेश नंबर की एक गाड़ी वहां से गुजरती हुई मिली, उसको रोका गया, चेक किया गया तो इसमें जो इन्फॉर्मेशन वाला आदमी है सैयद अहमद मोहियुद्दीन, ये हमें मिल गया। इसको चेक किया गया, सरकारी विटनेसेस के सामने इसकी सर्च की गई तो इसके पास में एक बैग मिला जिसके अंदर एक बॉक्स में अच्छे से रैप किए हुए एक डब्बे के अंदर 3 वेपन मिल गए। ये 2 ग्लॉक थी, साथ में एक बेरेटा पिस्टल है और साथ में 30 राउंड है। इसके साथ साथ एक प्लास्टिक के डब्बे के अंदर लगभग 4 किलो कैस्टर ऑयल भी मिला। इस सैयद अहमद मोहियुद्दीन को ATS ऑफिस ला करके डिटेल्ड इंट्रोगेशन किया गया। इसके फोन में भी बहुत सारी चीजें मिली गई, इसके बारे में पूछा गया, इसके इतिहास को जाना गया। तो जो डिटेल्स मिली वो ऐसी थी कि सैयद जो है वो बेसिकली लगभग 35-36 साल की उम्र का एक व्यक्ति है जिसने चाइना से MBBS किया है। ये काफी पढ़ा लिखा है, काफी रेडिकल मेंटेलिटी है इसकी। ये भारत में मोटे प्रमाण में मतलब बड़ी लोगों को नुकसान पहुंचा पाए इस तरह की आतंकवादी घटना को अंजाम देना चाहता था। इसके लिए बहुत सारे फॉरेनर्स के कांटेक्ट में था। अभी जिस व्यक्ति के साथ इसका सबसे ज्यादा लाइव कम्युनिकेशन था वो एक अब्बू खदीजा नाम से एक टेलीग्राम आईडी थी जिसके साथ एक कांटेक्ट में था, जिसे अपना आमिर मानता था। अब्बू खदीजा जो है वो ISKP का हो सकता है, ऐसा इसका मानना है। इन्होंने मिलकर के जो राइजिन एक बहुत ही पोटेंट पॉइजन है उसको बनाने की प्रोसेस इसने स्टार्ट की थी। उसके लिए इसने रिक्वायर्ड कैस्टर सीड्स, एसीटोन्स, क्रशर्स वगैरह वगैरह जो इसको चाहिए वो इसने प्रोक्योर किए थे और वो केमिकल प्रोसेस भी चालू कर दी थी। इस पर्टिकुलर विजिट में इसको ये वेपन की डिलीवरी होनी थी। इन वेपन की डिलीवरी के बारे में जब पूछा गया तो ये कलोल के आसपास से इसको एक लोकेशन पे ये डेड ड्रॉप की तरह ये वेपन मिला था। इसके फोन को और डिटेल से देखा गया तो इसके अंदर एक सस्पेक्ट नंबर भी मिला जो कि इस कंडीशन में इसको उससे कांटेक्ट करना था कि अगर वो एक डेड ड्रॉप नहीं ले पाता है तो। इस नंबर को जब चेक किया गया तो ये नंबर यूपी से मूल इसका SDR होना पाया गया और इसका मूवमेंट गुजरात में होना पाया गया। इसके लिए एक अलग से दूसरी टीम बनाई गई जिसमें DYSP विरजित परमार, DYSP KP पटेल, PI CH पनारा और दूसरे हमारे PI PB देसाई वगैरह, इन सबकी एक टीम बनाई गई। इस नंबर को लोकेट करने के लिए जब भेजा गया तो ये नंबर लगभग बनासकांठा के आसपास आया। वहां के बहुत सारे होटल्स, गाड़ियां सब चेक करने के बाद में ये 2 लोग हमें वहां से मिले हैं। ये जो दोनों लोग हैं ये लखीमपुर और शामली के हैं। इन दोनों के नाम आजाद सुलेमान शेख और मोहम्मद सुहेल मोहम्मद सलीम खान है। ये दोनों दीनी पढ़ाई किए हुए हैं, काफी रेडिकल हैं
ये भी बहुत सारी फॉरेन एंटिटीज के कांटेक्ट में है। इन दोनों ने मिलकर लखनऊ, दिल्ली, अहमदाबाद में कई सेंसिटिव प्लेसेज और भीड़भाड़ वाले जगहों की रेकी की है। साथ ही इन लोगों का जो मूवमेंट है वो कश्मीर में भी दिखाया है इन टेक्निकली। इन लोगों ने ये जो डिलीवरी है, जो वेपन्स की डिलीवरी है, वो हनुमानगढ़ राजस्थान, जो कि एक भारत पाकिस्तान बॉर्डर का जिला है, वहां से ये डिलीवरी ली है। और डिलीवरी लेकर के ये कलोल में इस डिलीवरी को ड्रॉप करके इन्होंने अपना जो इस जगह के जो फोटो, वीडियो और लोकेशंस है वो अपने फॉरेनर हैंडलर को भेजे थे, जिसके आधार पे सैयद ने इसकी आगे डिलीवरी ली थी। इस तरीके से गुजरात एटीएस की कंप्लीट जो टीम है उसने टेक्निकल एनालिसिस और ह्यूमन इंट के आधार पे एक अच्छा मॉड्यूल पकड़ा है, जिसमें 3 जो मुख्य आरोपी हैं उनको अभी तक हम पकड़ लिए हैं। आगे इन्होंने जो डिलीवरी ली उसका सोर्स, ये जो पॉइजन बना रहा है उसका यूज, ये जो फंडिंग कलेक्ट कर रहा है उसके बारे में वो डिटेल इंट्रोगेशन के बाद में हम आपको बता पाएंगे। ये जो 3 लोग हैं, इनमें से पहले आरोपी को हमने अरेस्ट करके इसका रिमांड लिया है, उसमें हमें 17/11 तक उसका रिमांड मिला है। दोनों दूसरे अक्यूज को भी अरेस्ट कर लिया गया है और उनको आज हम कोर्ट के सामने प्रोड्यूस करेंगे। మొత్తం మీద ఏటీఎస్ అధికారులు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి భారీ ఉగ్ర కుట్రనే భగ్నం చేశారు. ఇప్పటి వరకు బాంబు పేలుళ్లు, కాల్పుల ద్వారా అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు ఇప్పుడు జీవాయుధాలు, విష ప్రయోగం దిశగా కూడా కుట్రలు చేస్తూ ఉండటం కలవరపాటుకు గురి చేస్తుంది.